ఏమండోయ్, ఇవాళ మా మమ్మీ కీమా బిర్యానీ చేస్తుంది. ఉందిలే స్పెషల్ అకేషన్. నేను హాస్టల్కి వెళ్తున్నానండి, ఇంకా అందుకే నా ఇష్టమైన వంటకాలన్నీ చేస్తుంది. పదండి ఎలా చేస్తారో చూసేద్దాం. ఇప్పుడు 250 గ్రామ్స్ కీమా తీసుకున్నామన్నమాట. అందులోని మసాలాలన్నీ వేసి బాగా కలుపుకొని కారం, మీట్ మసాలా, ఉప్పు, పసుపు. అవును, బిర్యానీ చేసి అరగంట ముందే దాన్ని మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది కీమా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. బాగా వేడెక్కనియండి. అవును, మీరు కూడా మీ పిల్లల కోసం చాలా స్పెషల్స్ చేస్తుంటారు కదా, దాంట్లో ఒకటి షేర్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో ఖడా మసాలాలు వేసుకోండి. అదేనండి తేజ్ పత్తా, లవంగి, దాల్చిని, ఇలాయచీ. అవి కొంచెం వేగాక అందులో ఆనియన్ వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి, మాడనీయకండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ చిక్క మా అమ్మ చెప్పింది. బాగా వేపుకోండి. ఇంకా వినండి, ఉల్లిపాయల్ని మాడనీయకండి, లేకపోతే అంతా చేదుగా అయిపోద్ది. అవును, మీరు కూడా మీ పిల్లలు వెళ్ళిపోయినప్పుడు ఇలానే స్పెషల్స్ చేస్తుంటారా? ఏమైనా స్నాక్స్ ఉంటే షేర్ చేయండి. లేకపోతే మీకు ఏమైనా స్నాక్స్ రెసిపీస్ కావస్తే అడగండి, మేమున్నాం కదండి, షేర్ చేస్తాం. ఇప్పుడు ఇదే ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసుకోండి. బాగా వేపుకోండి. ఇందాక మ్యారినేట్ చేసిన కీమాని ఇందులో వేసుకొని బాగా కలపండి. ఇంకా అవునండి, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మటనా, చికెనా, ఫిషా, లేకపోతే ఎగ్గా? చెప్పండి. చూసారా మా మమ్మీ ఎంత బాగా కలుపుతుందో? అలానే ఫుల్గా బాగా కలుపుకోండి, మూత పెట్టేయండి. ఇంకా అది బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు మేము ఇందులో పొటాటో వేసుకుంటున్నాం. చెప్పాను కదండి, మర్చిపోయారా? మేము వెస్ట్ బెంగాల్ నుంచి కదా, మాకు పొటాటో ఉండాల్సిందే అండి బిర్యానీ అంటే. ఇందులో పొటాటో వేసుకొని బాగా కలుపుకున్నాం. అలానే టొమాటోలు కూడా వేసేసుకున్నాం. ఇంకా అవన్నీ వేసేసి మూత పెట్టేసి ఉంచాం. కొంచెంసేపు తర్వాత మూత తీసి కలిపేసి అందులోని అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం. వేసుకొని బాగా కలపండి. ఇంకా ఇప్పుడు ఇందులోని కొంచెం కారం వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. బిర్యానీ అంటే స్పైసీగా బాగుంటుంది కదా. అలానే కొంచెం మీట్ మసాలా వేసుకోండి, పసుపు వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇంకా అలానే కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని ఆ మసాలాలన్నీ కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అవును, ఇందాక మిక్సీ జార్లో నీళ్ళు వేసి కలిపేసి ఇందులో వేయడం మాత్రం మర్చిపోకండి. మేమేమి వేస్ట్ చేయము కదా. ఇంకిప్పుడే రుచి చూసుకోండి. ఉప్పు లేకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలపండి. ఇంకా ఇన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. ఒక 2-3 సార్లు 5 నిమిషాల తర్వాత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఇగోండి, మర్చిపోకండి, మేము 250 గ్రామ్స్ మీట్తో 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నామన్నమాట. అలానే దాని కొలతగా వాటర్ అనేది 1.5 కప్ వేసుకున్నాం. మేము ఇక్కడ చిన్ని ముత్యాల రైస్ అనేది యూజ్ చేస్తున్నాం.
ఇప్పుడు రైస్ అంతా వేసేసి దానికి బాగా కలుపుకోండి. దీనిలోనే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకా మంటని కొంచెం స్లో చేసి ఒక 5 నిమిషాలకి కొంచెం ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి. మాదైతే ఒక 15 నిమిషాల్లో తయారైపోయిందండి కీమా బిర్యానీ. మేమైతే ఎగ్గుతో నంచుకొని కుమ్మి పడేసాం. సరే బాయ్.